హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి బకాసురుడి విందు అనేటువంటిది తెలంగాణ వచ్చేసి గవర్నమెంట్ది సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. తెలుగు వచ్చేసి పై చిత్రంలో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి పోల్కంపల్లి శాంతాదేవి రచించారు. పై చిత్రంలో త్రాసు ఉంది. ఒక త్రాసు నిండా డబ్బు, బంగారము, ఇల్లు, కారు ఉన్నవి. ఇంకొక త్రాసులో ఒక అతను అక్కడ వచ్చేసి మాల ధరించి కూర్చొని ఉన్నాడు, పూలదండని ధరించి ఉన్నాడు అనమాట. ఒక ఆడపిల్ల మాల ధరించి పూలదండ ధరించి ఉన్నది. ఇద్దరు అమ్మాయి తల్లిదండ్రులు నిల్చొని ఉన్నారనమాట. ఈ బొమ్మ దేనికి సంబంధించినది? ఈ బొమ్మ వరకట్నానికి సంబంధించింది అయి ఉండవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? వరకట్నం అనేటువంటి దురాచారము సమాజంలో పెద్ద సమస్యగా మారింది. ఆడపిల్లలకు పెళ్లి చేయడము తల్లిదండ్రులకు పెద్ద భారంగా మారిపోయింది. ఇటువంటి వరకట్నాన్ని రూపుమాపడానికి నేటి ఆడపిల్లలే నడుం బిగించాలి అనేటువంటిది అందుకోసంగా ఈ యొక్క లెసన్ని మనకు చెప్పడం జరిగింది. ఆడపిల్లల పెండ్లి కోసము పెళ్లి చూపుల ఏర్పాటు చేయడము సరైందేనా? ఎందుకు? ఆడపిల్లల పెండ్లి కోసము పెళ్లి చూపులు ఏర్పాటు చేయడము సరైందే, కానీ పెళ్లి చేసుకోబోయేటువంటి వధూవరులను కాస్త మాట్లాడుకోనివ్వాలి. అప్పుడే వాళ్లకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు మాట్లాడుకోవాలన్నమాట. మాట్లాడుకోగానే వాళ్ళ యొక్క ఏ విధంగా అంటే ఎవరు అనేది ఎవరికి తెలియదు అనమాట. అందువల్ల వచ్చేసి వాళ్ళని మాట్లాడుకోవడం వలన వాళ్ళకి ఒక అవగాహన అనేటువంటిది వస్తుందన్నమాట. లీలకు ఎందుకు ఒళ్ళు మండింది? ఇది సరైందేనా? పెళ్లి కొడుకు వరుడు ఈ విధంగా అన్నాడు, కొంచెము ఆ పళ్ళు ఎత్తులేకపోతే బాగుండేదండి, అయినా పర్వాలేదు అనుకోండి, నాకు నచ్చింది. పక్కనే ఇదంతా గమనిస్తున్నటువంటి లీల వరుడు అంత నిర్మోహమాటంగా వచ్చేసి ఏమనడానికైనా తనకు హక్కు ఉన్నట్లుగా తన పళ్ళు మీద కామెంట్ అనేటువంటి చేయడం వచ్చేసి తనకి నచ్చలేదనమాట. ఈ పిల్లకు అంటే లీలకు ఒళ్ళు మండిందనమాట. ఆ కారణం చేత తల్లిదండ్రులు లీల అభిప్రాయము తెలుసుకున్నారు. దీనిపై మీ అభిప్రాయము చెప్పండి. తల్లిదండ్రులు లీల అభిప్రాయము అడగలేదు. ఆడపిల్ల మనం చెప్పిన దానికి కాదనేటువంటి అభిప్రాయంలో ప్రతి తల్లిదండ్రులు చేసేది, లేదా కొంతమంది తల్లిదండ్రులు చేసేదన్నమాట. కట్నం తీసుకునేటువంటి వానికి పెళ్లి చేసుకోనని లీల అన్నది కదా, లీల అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఎందుకు? కట్నం తీసుకునేవానికి పెళ్లి చేసుకోనని లీల అన్నది. అవును, లీల అభిప్రాయాన్ని సమర్థిస్తాను. ఎందుకంటే కట్నము తీసుకునే కూడా పెళ్లి అయిన తర్వాత బాగా చూసుకోకపోతే ఏం చేయాలి? సో కట్నము తీసుకోకపోయినా అంటే కట్నం తీసుకున్న తర్వాత కూడా తనని వేధించినారనుకోండి, ఏం చేయాలి అలాంటి సమయాల్లో? సో అదనమాట. అందువల్ల వచ్చేసి సమర్థిస్తున్నాం అనమాట. ఆడపిల్లలు గుండెల మీద కుంపటి అని భావించడము సరైందైనా? ఎందుకు? ఆడపిల్లలను గుండెల మీద కుంపటి అని అనడము సరైంది కాదు. కానీ తల్లిదండ్రులుగా ఒక పిల్లకు కానీ ఒక మగపిల్లవాడికి కానీ యుక్త వయసు వచ్చిన వెంటనే పెళ్లి అనేటువంటి పంపించడం అనేటువంటిది మన యొక్క ఆనవాయితీ అనమాట. సో అందువల్ల వచ్చేసి గుండెల మీద కుంపటి అనేటువంటిది చెప్పకూడదు అనమాట. ఆడపిల్ల కూడా ఎందుకు చదువుకోవాలి, సంపాదించుకోవాలి? ఆడవాళ్ళు కూడా అందరూ చదువుకోవాలి. ఇంట్లో ఒక ఆడపిల్ల చదువుకున్నది అంటే ఆ ఇంటి పాలి చదువుకున్నట్లే. అంటే ఆడపిల్లలు వచ్చేసి బాధ్యతగా ఉంటారు, మరియు చదువుకునేటువంటి విషయంలోనూ శ్రద్ధను చూపిస్తారు. సంపాదించడం వలన ఎవరిపైన ఆధారపడేటువంటి అవసరం అనేటువంటిది ఉండదు, మరియు ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. ఇల్లు అలకగానే పండుగ కాదు అంటే ఏమిటి? పెళ్లి అంటే చాలా డబ్బు ఖర్చు మరియు బాధ్యతతో కూడినటువంటిది. లేదా పెళ్లి చేసినటువంటి తర్వాత వారి జీవితం అనేటువంటి సుఖంగా సాగకపోతే కష్టం అనమాట. కాబట్టి తల్లిదండ్రులు పెళ్లి చేసేది చేతులు దులుపుకోవడం కాదు, ఆ తర్వాత వచ్చేటువంటి అనేకమైనటువంటి సుఖదుఖాలను కూడా వచ్చేసి మనము చేతులు దులుపుకోవడం కాదు, ఆ తర్వాత వచ్చేటువంటి అనేకమైనటువంటి సుఖదుఖాలను కూడా వచ్చేసి ఎదుర్కోవాలి. అలాంటి సందర్భంలో దీన్ని వచ్చేసి చెప్పొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఉత్తరము ఎవరికి రాశారు? ఉత్తరం వచ్చేసి లీల వరుడికి రాసిందనమాట.
బకాసురుడి కథను చెప్పండి. పూర్వము బకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఊరి మీద పడి అందరినీ తినేసేటువంటి వాడు. ఆ ఊరి ప్రజలందరూ కలిసి బకాసురుడితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారనమాట. ఒక ఎడ్ల బండి నిండా భోజనము, 2 ఎద్దులు, ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క మనిషి నీకు ఆహారంగా వస్తాము అని ఈ విధంగా బకాసురునికి ప్రతి ఒక్క ఇంటి నుండి వెళుతూ ఉండేవారు. ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి పాండవులు ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి కుటుంబము లేదా ఏడుపు శబ్దము అనేటువంటిది వినిపించి బకాసురుని దగ్గరకు కుంతీదేవి వచ్చేసి భీముడిని పంపిందనమాట. భీముడు బండిలో ఉన్నటువంటి ఆహారాన్ని తిని బకాసురుని తర్వాత వచ్చేసి హతమార్చాడు. ఆడపిల్లలకు పెళ్లి చేయడమే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆడపిల్లలకు పెళ్లి చేయడం అనేటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. ఒక యుక్త వయస్సు రాగానే పిల్లలకు వివాహం అనేటువంటి చేయాలి. అందువల్ల అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనుకుంటారు. లీల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? ఎందుకు? లీల తన నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పింది. ఎందుకంటే ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబాల్లో జరిగేటువంటి విషయాల్లో ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఆడపిల్లల పెళ్లిళ్ళ గురించి తల్లిదండ్రులు బాధలు ఏమిటి? ఒక మంచి వరుడు, మంచి వ్యక్తిత్వము, బాధ్యత కలిగినటువంటి వరుడు కోసము ప్రతి ఒక్క ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు పెళ్లిళ్ళు గురించి తల్లిదండ్రులు చాలా వరకు బాధలు అనుభవిస్తారు అనమాట. కానీ ఇప్పుడు అంతా మారింది. ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకుంటుంది, తర్వాత తన కాళ్ళపైన తాను నిలబడాలి అనేటువంటిది అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క బాధ్యతల్లో తాను కూడా బాధ్యత అనేటువంటిది పాలు పంచుకుంటూ ఉంది. కాబట్టి అంతా మారిందనమాట. పెళ్లిళ్ళ గురించి తల్లిదండ్రుల యొక్క బాధలు అనేటువంటిది చాలా వరకు మారింది. వరకట్న దురాచారాన్ని రూపుమాపడానికి మీరైతే ఏం చేస్తారో చెప్పండి. వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి అంటే ఆడపిల్లలు చదువుకోవాలి. వారి ప్రయోజనకులుగా అయ్యేటట్లుగా ప్రోత్సహించండి. తర్వాత స్వతంత్రంగా బాధ్యతతోటి ప్రవర్తించేటట్లు బోధించండి. కట్నం తీసుకున్నదాన్ని ప్రోత్సహించకండి. ఈ విధంగా ప్రతి ఒక్కటి వరకట్న దురాచారాన్ని వచ్చేసి నివారణ అనేటువంటి మన బాధ్యతగా స్వీకరించండి. ఈ కాలంలో ఆడపిల్లలను మీ మగపిల్లలతో సమానంగా చూస్తున్నారా? దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ కాలంలో ఆడపిల్లలను మగపిల్లలను సమానంగానే చూస్తున్నారు. ఎందుకంటే కాలం మారింది. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే ఈ కాలంలో వచ్చేసి ఆడపిల్లలకు పెళ్లి చేసి వారి బాధ్యతను వచ్చేసి తీర్చుకుంటున్నారు. అదే విధంగా వచ్చేసి మగపిల్లలను వ్యాపారము లేదా వారికి ఉద్యోగాలలో ఉంచేటువంటి బాధ్యత అనేటువంటి తీసుకుంటున్నారు తల్లిదండ్రులు. కాబట్టి ఆడపిల్ల మగపిల్లలను సమానంగానే పెంచినప్పుడే మగపిల్లలకు బాధ్యత మరియు మంచి విలువలు అనేటువంటిది నేర్పించాలి. అదేవిధంగా ఆడపిల్లలకు వచ్చేసి బాధ్యత మరియు ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేర్పించాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు. క్రింది పేరాను చదివి 5 ప్రశ్నలకు తయారు చేయండి. వచ్చేసి బకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు రోజు ఊరి మీద పడి చేతికి అందినటువంటి వాటిని పట్టుకుని కరకర నమిలేస్తుంటే ఊరంతా హడలిపోయి వాడితో ఒక ఒప్పందం అనేటువంటి కుదుర్చుకున్నది. నిత్యం ఒక బండికి కట్టినటువంటి దున్నలు, బండి వచ్చినటువంటి మనిషి వాడికి ఆహారంగా అవుతారని, ఇట్లా విచ్చలవిడిగా ఊరి మీద పడి తినకూడదు అని ఆ ఒప్పందము దాన్ని బకుడు ఒప్పుకుంటాడు. బకుడి కోసము నిత్యము ఒక్కో ఇంటి నుండి వంతు వస్తూ ఉంటుంది. వంతు వచ్చినటువంటి ఇంట్లో వారి శోకం అనేటువంటిది వర్ణించడము ఎవరి తరము కాదు. అట్లాంటి శోకమే ఇప్పుడు వచ్చేసి ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు అని అతిశయోక్తి కాదనమాట. ఏ రాక్షసుడు ఉండేవాడు? బకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. బకాసురుడు ఊరి మీద పడి ఏం చేసేవాడు? బకాసురుడు రోజు ఊరి మీద పడి చేతికి అందినటువంటి వాటిని కరకర నమలేస్తూ ఉండేవాడు. ఊరి వారంతా ఏం ఒప్పందం బకాసురునితో కుదుర్చుకున్నారు? ఊరి వారంతా నిత్యము ఒక బండెడు అన్నము, బండికి కట్టినటువంటి దున్నలు, బండికి కట్టి వెళ్ళినటువంటి మనిషి బకాసురునికి ఆహారం అవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎవరి కోసము నిత్యము ఒక్కో ఇంటి తంతు వస్తూ ఉంటుంది. బకుడి కోసము నిత్యము ఒక్కో ఇంటి వంతు వస్తూ ఉంటుంది. ఏ తల్లిదండ్రులు శోకాన్ని అనుభవిస్తున్నారు ఈ కాలం
ఈ కాలంలో ఆడపిల్లల తల్లిదండ్రులు శోకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. క్రింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి. నేడు స్త్రీలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలను మార్పు వచ్చింది. సతీసగమనము, బాల్య వివాహాలు, విద్యా అవకాశాలు లేకపోవడము, కన్యాశుల్కము, ఇట్లా ఎన్నింటిలోనూ మార్పు వచ్చేసింది. తర్వాత వచ్చేసి స్త్రీలకు న్యాయం లభించే విధముగా ప్రయత్నము జరిగింది. కానీ నేటికి కట్న కానుకల విషయంలో మాత్రము మార్పులు అనేటువంటిది రాలేదు. పైగా ఎంత ఎక్కువగా కట్నం ఇస్తే అంత గొప్పగా భావిస్తున్నారు. ఈ విధంగా మార్పు రావాలంటే కేవలము ఏ కొందరి వల్లనూ సాధ్యం కాదు. సమాజం మొత్తము దానిపై కృషి చేయాలి. స్త్రీలకు సంబంధించినటువంటి ఏ విషయాల్లో మార్పు వచ్చింది, స్త్రీలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాల్లో మార్పు అనేటువంటిది వచ్చింది. సతీసహగమనము, బాల్య వివాహము, విద్యావకాశాలు లేకపోవడము, కన్యాశుల్కము, వాటిలో మార్పులు అనేటువంటిది వచ్చింది. కట్నం విషయంలో మార్పు రావాలంటే ఏం చేయాలి? కట్నము ఇవ్వకుండా ఉంటే మార్పులు అనేటువంటిది రావచ్చు. నేడు సమాజంలో ఉన్నటువంటి దురాచారము ఏమిటి? నేడు సమాజంలో ఉన్నటువంటి దురాచారము వరకట్నము. పైపేర దేని గురించి చెప్పటం జరిగింది? పైపేర సమాజంలో వచ్చినటువంటి మార్పు గురించి చెప్పడం జరిగింది. పైపేరాకు ఒక శీర్షిక అనేటువంటిది పెట్టండి, సమాజంలో వచ్చినటువంటి మార్పు. సమాజంలో ఆడ మగ ఇద్దరు సమానులే సమర్థిస్తూ రాయండి. సమాజంలో వచ్చేసి ఆడ మగ ఇద్దరు సమానమే. ప్రతి ఒక్క ఇంటిలో వచ్చేసి ఈ మార్పు అనేది సమాజంలో రావాలి. ఆడపిల్లలను పెంచడానికి కష్టపడేటువంటి తల్లిదండ్రులు ఇంకా కొంతమంది ఈ సమాజంలో ఉన్నారు. మగపిల్లవాడు అన్నవాడే అన్ని చూసుకుంటాడు అన్నటువంటి ఉద్దేశంతో మగపిల్లవాడిని బాగా చదివించి విదేశాలకు పంపిస్తారు. కానీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మగపిల్లలు వచ్చేసి చాలామంది వచ్చేసి మగపిల్లలు చాలామంది వృద్ధాశ్రమంలో చేరుస్తూ ఉన్నారు. కానీ ఆడపిల్లలను చదువు చదివించకపోయినా వారు తల్లిదండ్రులను వచ్చేసి కంటికి రెప్పలాగా కాపాడుతారు. సో కాబట్టి సమాజంలో మరియు ప్రతి ఒక్క ఇంటిలో వచ్చేసి ఇద్దరు సమానమే అనేటువంటి మార్పు వచ్చినట్లయితే అప్పుడు ఒక దేశం అనేటువంటిది ముందు అడుగు వేసినట్లే. వరకట్నము విషయంలో వచ్చేసి తల్లిదండ్రుల ఆలోచన ఎట్లా ఉంటాయి? వరకట్న విషయాల్లో తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు చూడండి. వచ్చేసి వరుడి తల్లిదండ్రులు ఏ విధంగా అంటున్నారు? మగవాడు మన దగ్గరే జీవితాంతము మనతోనే ఉంటాడు. ఇక్కడ వచ్చేసి ఆడపిల్ల, వధువు యొక్క తల్లిదండ్రులు ఆడపిల్లను పెంచే ప్రతి తల్లిదండ్రుల యొక్క మన నుంచి దూరంగా వెళ్తుంది అనేటువంటిది కట్నం ఇచ్చి మనము పంపించాలి, పెళ్లి చేసి పంపించాలి అనేటువంటిది వధువు యొక్క తల్లిదండ్రులు మనసులో ఉంటుంది. తర్వాత వాడిని పెంచి చదివించి మంచి ఉద్యోగంలో ఉంచితే దానికి గాను వరకట్న రూపంలో వచ్చేసి వధువు తల్లిదండ్రులను అడగటము. తర్వాత వచ్చేసి ఆడపిల్లలను పెంచి పెద్దవి చేసి మంచి వ్యక్తి చేతిలో పెట్టి వరకట్నం కింద వధువును కావలసినటువంటిది తీసి ఇవ్వడము. తర్వాత వచ్చేసి మగవాడు కాబట్టి కట్నం క్రింద ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశము. తర్వాత ఆడపిల్లకు కట్నం క్రింద ఇచ్చినట్లయితే మన అమ్మాయిని ఎలాగైనా సరే బాగా ఏ విధమైనటువంటి కష్టం లేకుండా మన పిల్లని బాగుంటుందని మన పాప బాగుంటుందనేటువంటి ఉద్దేశం. సో ఆ ఉద్దేశంతో వచ్చేసి వివాహం అనేటువంటి చేస్తారు. అయినప్పటికీ మన సమాజంలో వచ్చేసి కట్నాలు తీసుకుంటూనే ఉన్నారు, ఆడపిల్లల తల్లిదండ్రులు ఇస్తూనే ఉన్నారు. ఇకనైనా భావితరాల పిల్లలు వచ్చేసి కట్నాలు అనే వాటిని మర్చిపోయి వారి సొంతంగా సంపాదించినటువంటి డబ్బుతో జీవితాన్ని గడపాలి అనేటువంటి ఆలోచనలను పిల్లల్లో వెదజల్లుతాము. బకాసురుణ్ణి విందుకు మిమ్మల్ని బలి చేయలేను అని లీల అనటానికి కారణం ఏమిటి? లీలకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆ వధువు వచ్చేసి తనకు ఎత్తుపళ్ళు ఉన్నా పర్లేదు, నాకు కట్నం ఇస్తే చాలు అనేటువంటి అనుకుని వరుడు లీలను పెళ్లి చేసుకునే దానికి ఒప్పుకున్నాడు. లీల యొక్క తల్లిదండ్రులు వచ్చేసి మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వారు. లీల యొక్క వివాహానికి అప్పు చేసి వివాహం చేసిన తర్వాత వారు బాగా చూసుకుంటారా అన్నటువంటి గ్యారంటీ లేదు. నా తర్వాత ఆడపిల్లలు ఉన్నారు, వారికి పెళ్లిళ్ళు చేయాలి. తిండి గింజలకు ఆధారమైనటువంటి పొలాన్ని నా పెళ్లికే అమ్మివేస్తే ముందు పిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? బకాసురుని విందుకు మిమ్మల్ని బలి చేయలేను అని లీల అనింది. ఈ పాఠానికి బకాసురుడి విందు అనే శీర్షిక సరైనదా? ఎందుకు?
బకాసురుడు విందు అనేటువంటి శీర్షిక ఈ పాఠానికి సరైనదే. ఎందుకంటే బకాసురుడు ఏ విధంగా వచ్చేసి అయితే అన్నింటినీ మనిషిని, ఎద్దులను అన్నాన్ని తింటాడో అదేవిధంగా వధువు తల్లిదండ్రులను వరకట్న రూపంలో వచ్చేసి పీడిస్తూ ఉంటారనమాట వరుడు తల్లిదండ్రులు. కాబట్టి క్రింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. వరకట్న సమస్య రూపుమాపాలంటే తల్లిదండ్రులు, యువత ఎటువంటి మార్పులు అనేటువంటిది రావాలి అనేటువంటిది చూడండి. వరకట్న సమస్యను రూపుమాపాలంటే తల్లిదండ్రులు వచ్చేసి వరకట్నము ఇవ్వకూడదు. తర్వాత వచ్చేసి అదేవిధంగా వరుడు తల్లిదండ్రులు వరకట్నం అనేటువంటి తీసుకోరాదు. అదేవిధంగా యువత అనేటువంటి వాళ్ళు తాము స్వయంగా సంపాదించేటువంటి సంపాదనతోనే ఎదగాలి. ఎటువంటి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క యువత ఆచరించాలన్నమాట. దాన్ని ఒక దృఢ నిశ్చయంగా అనుకుంటే ఖచ్చితంగా వచ్చేసి మార్పు అనేది సమాజంలో వచ్చేసి ఖచ్చితంగా వస్తుంది. తద్వారా వరకట్న సమస్యలను రూపుమాపవచ్చు. క్రింది వాటిని గురించి రాయండి. ఇక్కడ వచ్చేసి వరకట్న దురాచారాన్ని వ్యతిరేకిస్తూ 5 నినాదాలు రాయండి. వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి, వరకట్న దురాచారాన్ని అరికట్టాలి, వరకట్నం నిషేధము, వరకట్నాన్ని రూపుమాపి స్త్రీలను రక్షిద్దాము, వరకట్న వేధింపులను అరికట్టుదాము. తర్వాత వచ్చేసి భాషాంశాలు. క్రింది పదాల్లో సొంత వాక్యాలు రాయండి. సమానత్వము. భారతదేశంలోని అన్ని చట్టాలలో లింగ సమానత్వము ఉండేలా చేయాలని భావిస్తుంది. తర్వాత లింగ సమానత్వం అంటే పుంలింగము, స్త్రీలింగము, తర్వాత నపుంసక లింగము అనేటువంటిది చేర్చాలి అనేటువంటిది. ఖచ్చితము అంటే ఇది ఖచ్చితమైనటువంటి కొలత కాదు, నిశ్చయము. ఏ పనైనా చేయాలన్నా లేదా చేయకుండా ఉండడానికి తీసుకునేటువంటి గట్టి నిర్ణయాన్ని నిశ్చయము అని అంటారు. హడలిపోవు. నేను కొన్ని దృశ్యాలు రోడ్డున చూసినప్పుడు హడలిపోయాను. సరే, ఉదాహరణలో చూపినట్లు పాఠము నుండి వివాహానికి సంబంధించినటువంటి పదాలు రాయండి. ఇక్కడ వివాహం అంటే ఏమేమి ఉంటాయి ఇప్పుడు చూడండి. పెళ్లి కూతురు ఉంటారు, పెళ్లి కొడుకు, తలంబ్రాలు, బాసికలు, అక్షంతలు, పూలమాలలు, పందిరి, బాజా, భజంత్రీలు అని నాకు తెలిసింది, నేను రాశాను. థ్యాంక్ యూ. తర్వాత వ్యాకరణ అంశాలు. క్రింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా రాయండి. రహీము మసీదుకు వెళ్ళాడు, రహీము నమాజు చేశాడు. సంశ్లిష్ట వాక్యంగా రాయండి అంటే సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా రాయండి అంటే ఇక్కడ ఇద్దరు అంటే ఒకే పేరుని 2 సార్లు ఉచ్చరించాల్సిన అవసరం లేదనమాట. దాన్ని తీసివేసేస్తే దాన్ని సంశ్లిష్ట వాక్యము అంటారు. రహీం మసీదుకు వెళ్ళి నమాజు చేశాడు. పిల్లలందరూ జవాబులు రాసుకున్నారు, పిల్లలందరూ చదువుకున్నారు, పిల్లలందరూ జవాబులు రాసి చదువుకున్నారు. మంచి రచనలు చేశారు, పాఠశాల మెప్పు పొందారు. మంచి రచనలు చేసి పాఠశాల మెప్పు పొందారు. ఉపాధ్యాయుడు వచ్చాడు, ఉపాధ్యాయుడు పాఠం చెప్పాడు, ఉపాధ్యాయుడు వచ్చి పాఠం చెప్పాడు. తర్వాత సమాసం అంటే ఏంటి? క్రింది వాక్యాల్లో వచ్చేసి గీత గీసినటువంటి పదాలను వచ్చేసి పరిశీలించండి. హన్మకొండలో 1000 స్తంభాల గుడి ఉన్నది. మా పాఠశాలలో 5 తరగతులు ఉన్నాయి. సీతారామ లక్ష్మణులు అడవికి వెళ్ళారు. ఇక్కడ ఎన్ని పదాలు కలిసి ఉన్నాయో చెప్పండి. ఇక్కడ వచ్చేసి 1000 స్తంభాల్లో ఎన్ని ఉన్నాయి? 1000 స్తంభాలు అనేటువంటి 2 పదాలు కలిసి ఉన్నాయి. 5 తరగతులు, దాంట్లో 5 తరగతులు అనేటువంటిది దాంట్లో కలిసి ఉన్నాయి. సీతారామ లక్ష్మణులు వచ్చేసి సీతారాముడు లక్ష్మణుడు వచ్చేసి కలిసి ఉన్నది. ఇట్లు 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిపి ఒకే విధంగా ఏర్పడటాన్ని సమాసము అని అంటారు. సమాసము యొక్క అర్థాన్ని వాక్య రూపంలో చెప్పేదాన్ని వచ్చేసి విగ్రహ వాక్యము అని అంటారు. సరే, క్రింది సమాస పదాలను విగ్రహ వాక్యాలుగా గమనించండి. ఇక్కడ చూడండి వచ్చేసి ద్విగు సమాసము అంటే 1000 స్తంభాలు, 5 తరగతులు, 2 రెక్కలు అనేటువంటిది సమాసము. ద్విగు సమాసం అంటే ఏం చెప్పుకున్నాము మనం? వచ్చేసి సంఖ్యలను గురించి చెప్పేదాన్ని ద్విగు సమాసం అని చెప్పుకున్నాం అనమాట. 1000 సంఖ్యలు గల స్తంభాలు, 5 తరగతులు, 5 సంఖ్య గల తరగతులు, 2 రెక్కలు, 2 సంఖ్య గల రెక్కలు. తర్వాత పై ఉదాహరణలో మొదటి పదాల సంఖ్యలను చెప్పేదిగా 1000, 5, 2 ఉన్నాయి. ఈ విధంగా సమాసంలో వచ్చేసి మొదటి పదము సంఖ్యను చెప్పేదిగా ఉంటే దానిని వచ్చేసి ద్విగు సమాసము అని అంటారు.
ఈ క్రింది పదాలకు వచ్చేసి విగ్రహ వాక్యాలు అనేటువంటిది రాయండి. 4 భుజాలు, 4 సంఖ్య గల భుజాలు, ద్విగు సమాసము. 8 దిక్కులు, 8 సంఖ్య గల దిక్కులు, ద్విగు సమాసము. 3 రంగులు, 3 సంఖ్య గల రంగులు, ద్విగు సమాసము. థ్యాంక్ యూ వెరీ మచ్.